హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో సుభాష్ చంద్రబోస్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. అలాగే ఆయన ఎలా మరణించారు, ఏ విధమైన కఠిన విధానాల్లో కూడా ఆయన తనతో ఉన్న మిత్రులను కానీ ఇతరుల బృందాన్ని కానీ కాపాడడానికి ప్రయత్నించారు అనేది కూడా చాలా గొప్పగా చెప్పారు సీఎం గారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధానాన్ని నేను చాలా హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే చంద్రబోస్ గారు మన భారతదేశానికి ఎంత సేవ అందించారో మనం అందరం మర్చిపోయాం. అలాంటిది ఆయన జస్ట్ 3 minutesలో మనం గుర్తు చేశారు. థ్యాంక్ యూ సార్. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా 1945 8 17 నుంచి 18 గంటల్లో ఆయన ఎంత ఇబ్బందిగా మరణించారు అనేది కూడా చెప్పారు. చాలా బాధ అనిపించింది. ఓకే, ఇంకో విషయం, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మన సుభాష్ చంద్రబోస్ యొక్క అస్థికలు భారతదేశాన్ని తేవాలనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇది ఇంతవరకు ఎవరికి రాలేని ఆలోచన. చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే మన భారతదేశానికి ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు. సుభాష్ చంద్రబోస్ గారు కష్టం వల్ల మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని మీకు తెలుసు. కానీ మనకెందుకులే అని పక్కకు పెట్టేశారు. దయచేసి ఈ వీడియో అందరినీ షేర్ చేయండి. సుభాష్ చంద్రబోస్ యొక్క అస్థికలు మన భారతదేశానికి రావాలా? ఖచ్చితంగా రప్పించుకునే బాధ్యత మనకుంది. ఆయన మనకిచ్చిన స్వాతంత్రం కోసం, మనకిచ్చిన ఫ్రీడమ్, ఇప్పటి మన సమాజం మనం ఇలా ఉన్నామంటే కారణం ఫస్ట్ సుభాష్ చంద్రబోస్ గారు. దయచేసి ఈ వీడియో అందరినీ షేర్ చేయండి. మీరు కూడా వీలైతే ఈ యొక్క నేను మాట్లాడుతున్న యొక్క వీడియో గురించి కానీ మీరు కూడా వీడియో చేయండి. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారు మన భారతదేశానికి రావాలి. ఆయన అస్థికలని కొట్టిపడేయకండి. ఆయన ఇంకా బతికుండానే మనం సంతోషంగా, గర్వంగా మనం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మన పిఎం ప్రధానమంత్రి గారి దాకా చేరేలా షేర్ చేసి కామెంట్ చేయండి.